హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకోబ్లాండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది కొత్తగా డాగ్స్ పెంచుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఆ డాగ్స్ కనుక ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే చాలామందికి ఆ డాగ్ ప్రెగ్నెంట్ అయిందా లేదా ఎలా గుర్తించాలో కూడా తెలియక చాలా వర్రీ అవుతూ ఉంటారు. డాగ్ ప్రెగ్నెంట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే డాగ్ క్రాసింగ్ అయ్యి అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయితే మనం కొన్ని సిమ్టమ్స్ని చూసి ఆ డాగ్ ప్రెగ్నెంట్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. సో డాగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం 9 వీక్స్ ఉంటుంది. ఏ వారంలో దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 1 to 2 వీక్స్, ఈ మొదటి 2 వారాల్లో చాలా డాగ్స్లో కూడా ఎలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి కనపడవు. కానీ కొన్నిసార్లు మాత్రం వాటి యొక్క బిహేవియర్లో చేంజ్ రావటం, లేకపోతే ఫుడ్ ఎప్పుడూ తీసుకునేలా కాకుండా కొంచెం మంపుగా, లేకపోతే కొంచెం తక్కువగా తీసుకోవడం, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా మొదటి 2 వారాల్లో మనం గమనించవచ్చు. సో కొన్నిసార్లు ఇవి కూడా కనపడవు. తర్వాత మార్నింగ్ సిక్నెస్. సో ఇవి పొద్దున్నే యాక్టివ్గా ఉండకుండా చాలా నీరసంగా ఉంటాయి, మంపుగా ఉంటాయి, బద్ధకంగా ఉంటాయి, అన్యాక్టివ్గా ఉండటం లాంటివి చేస్తాయి. మళ్ళీ తర్వాత కాసేపు అయిన తర్వాత కొంచెం తిరగటం అలా చేస్తాయి. సో దీన్ని బట్టి కూడా డాగ్ అనేది ప్రెగ్నెంట్గా గుర్తించవచ్చు. సో తర్వాత సిమ్టమ్స్ వచ్చేసి తర్వాత వీక్లో వామిటింగ్స్ అవ్వడం, అంటే పద్దాక కాదు, కొన్ని అప్పుడప్పుడు మాత్రమే వామిటింగ్స్ అవ్వడం. సో ఈ వామిటింగ్స్ కనుక రోజు మొత్తంలో లేకపోతే ఎక్కువ సార్లు అవుతూ ఉంటే ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది, ఎందుకంటే అది నీరసంగా అయిపోద్ది కాబట్టి. సో తర్వాత వీక్లో ఇక్కడ చేంజెస్ అనేది మనం బయటికి కనబడుతూ ఉంటాయి. డాగ్ యొక్క నిప్పల్స్, అంటే వాటి యొక్క రొమ్ములు సైజు పెరగడం మనం గమనించవచ్చు. సో దీన్ని బట్టి ఈజీగా మన డాగ్ అనేది ప్రెగ్నెంట్ అయిందని గమనించవచ్చు. సో తర్వాత వీక్లో డాగ్ యొక్క బిహేవియర్లో చేంజ్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఇది ఎక్కువగా మనతో ఇంటరాక్ట్ అవ్వడం, మన దగ్గర ఎక్కువసేపు ఉండటం, లేకపోతే మన ఒళ్ళో వచ్చి పడుకోవటం, లేకపోతే దాన్ని ఎక్కువగా నిమరమనడం, సో వాటికి తోడుగా ఉండమని అడగటం, ఇలాంటివి చేస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి కూడా మనం డాగ్ అనేది ప్రెగ్నెంట్గా ఉందని గుర్తించవచ్చు. సో 4th వీక్, సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీకు, ఎందుకంటే ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి డాగ్ యొక్క విషయంలో. ఈ స్టేజ్లో డాగ్ యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గర కొంచెం స్టమక్ అనేది పెరగటం, కొంచెం అప్పుడప్పుడు డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. దీని బాడీ షేప్లో కూడా మార్పు మనం గమనించవచ్చు. ఫుడ్ తీసుకునేటప్పుడు కొంచెం తిని వదిలేయటం, తర్వాత మళ్ళీ ఫుడ్ దగ్గరకు వచ్చి కొంచెం తిని వదిలేయటం, అలా కొంచెంగా తింటూ ఉంటుంది. ఎందుకంటే లోపల బేబీస్ అనేది ఫామ్ అవుతాయి కాబట్టి ఫుడ్ అనేది ఒకసారిగా లోపలికి వెళ్ళదు కాబట్టి అది కొంచెంగా తింటూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సలహాలు తీసుకోవాలి, డాగ్ని చెకప్ చేయిస్తూ ఉండాలి. ఇక్కడ స్కానింగ్ తీయించడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్టేజ్లో ఒకవేళ డాగ్ కనుక ప్రెగ్నెంట్ అయితే కొన్ని టైమ్స్లో మాత్రం ఏంటంటే అబార్షన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అతి కొద్ది కేసెస్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి అబార్షన్స్ అయినప్పుడు ఏంటంటే ఒకసారి ఈ లోపల ఫామ్ అయినటువంటి బేబీ బయటకు వచ్చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చనిపోయినటువంటి బేబీ బయటికి రాకుండా ఈ డాగ్ పొట్టలోనే ఉండి అది ఇన్ఫెక్షన్కి దారి తీసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే డాగ్ను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా యొక్క డాగ్ కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది, మాకు తెలియలేదు. సో అప్పుడైతే మా డాగ్ని మేము కోల్పోవాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి మీ డాగ్ని చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. తర్వాత సిమ్టమ్ వచ్చి డాగ్ బాడీ వెయిట్ అనేది ఒక్కసారిగా పెరగటం మనం గమనించవచ్చు. దాని యొక్క స్టమక్ అనేది కిందకి జారటం, దాని స్టమక్ కొంచెం లావుగా ఉండటం, స్టమక్ అనేది కిందకి జారుతూ ఉంటుంది. దాంట్లో మనకి వెయిట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే దాని లోపల బేబీస్ ఉంటాయి కాబట్టి స్టమక్ అనేది కొంచెం కిందకి జారుతుంది. మనం ఆ స్టమక్ దగ్గర చేయి పెట్టినట్టయితే మనం బేబీస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో లాస్ట్ వీక్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డెలివరీకి దగ్గరగా
వచ్చినటువంటి వీక్ అనమాట. సో ఈ టైంలో మనం డాగ్ని గమనిస్తూ ఉండాలి, దానికి మనం తోడుగా అయితే ఉండాలి. ఎందుకంటే ఇది డెలివరీ అయ్యే టైం కాబట్టి దాని బిహేవియర్ని మనం గమనిస్తూ ఉండాలి. సో ఈ వీక్లో ఏంటంటే డాగ్ డెలివరీ కోసం దానికి ఏ ప్లేస్ అనువుగా ఉంది, దాని యొక్క పిల్లలు ఎక్కడైతే సేఫ్గా ఉంటాయి అనేది ఈ డాగ్ అనేది ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటుంది. అంతేకాకుండా వాటికి బెడ్గా వేసుకోవడానికి క్లాత్స్ కానీ బెడ్షీట్స్ దుప్పట్లు దాని కింద వేసి పరచడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. సో ఇలా చేస్తుందంటే మీ యొక్క డాగ్ డెలివరీకి దగ్గరగా ఉందని మనం గమనించాలి. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మీ యొక్క డాగ్ ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇదే వారాల్లో ఇవే సిమ్టమ్స్ రావాలని లేదు. సో వారాలు అటు ఇటు కావచ్చు, కానీ సిమ్టమ్స్ అయితే యాస్టీస్గా ఇవే ఉంటాయి. సో వీటిని బట్టి మీ యొక్క డాగ్ ప్రెగ్నెన్సీని గుర్తించవచ్చు. అంతేకాకుండా మీ యొక్క డాగ్ ప్రెగ్నెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఒకసారి వెటర్నరీ డాక్టర్తో చెకప్ చేయించండి. అంతేకాకుండా వీలైతే ఎక్స్రేలు, స్కానింగ్లు ఇవి తీయటం చాలా మంచిది. సో మీకు గనక డాగ్ ఉంటే, అది గనక డెలివరీ అయి ఉంటే, దాంతో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్లో అడగొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా యాకోప్లాంట్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే